నువ్వు దురదృష్టవంతుడివి ఎలా అవుతావు? 15 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నావు. ఏ రోజైనా సరే ఇలా జరిగిందా? నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అయింది. ఏ బిజినెస్ లో అడుగు పెట్టినా సరే నీదే విజయం. కానీ ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది? అందుకే ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు పెద్దవాళ్ళని అడగాలి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి. నీ పెళ్లి విషయంలోనూ అలాగే చేసావు. ఇదిగో ఈరోజు అలాగే చేసావు. నీ ఇష్టానికి నువ్వు ఈవిడ గారు పేరు పెడదామనుకున్నావు. ఎవరూ లేని అనాథ, కులం గోత్రం తెలియని మనిషి పేరున ఏదో చెయ్యాలని చూసావు. కానీ చివరికి ఏమైంది? అదేదో మాధవ్ పేరున పెట్టొచ్చు కదా. అక్క, ఇప్పుడు నేనేం మాట్లాడే స్థితిలో లేను. దయచేసి నన్ను ఇలా వదిలే అక్క. నేను చెప్పింది ఎప్పుడు విన్నావు కాబట్టి చేతులు కాలక ముందే ఏదైనా చెప్తాం. చేతులు కాలాక ఏం చేస్తాం? ఆ మంట భరించాల్సిందే. అంతా నీ వల్లే. ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ గారి కంపెనీ గోడౌన్లో పేలుడు. సిటీలో పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖర్ గారికి సంబంధించిన గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. కంపెనీకి సంబంధించిన మొత్తం మెటీరియల్స్ ఉన్న గోడౌన్లో జరిగిన పేలుడు వల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. హలో మేడం, అంతా అనుకున్నట్టే అయింది మేడం. ఇన్సూరెన్స్ గురించి ఏమంటున్నారు? టైం ల్యాప్స్ అయిందనే విషయం చెప్పగానే బాగా ఫైర్ అయ్యారు మేడం. నన్ను జాబులోంచి తీసేస్తారని తెలిసింది. ఇక మీరే ఆదుకోవాలి. మీ అందరినీ పెట్టుకుని ఎలా పోషిస్తాడు? ఆయన దగ్గర ఏమీ లేదు, మిగిలింది బూడిదే. మేడం, మరి నాకు ఇస్తానన్న డబ్బు ఇంకో 5 లక్షలు బోనస్గా ఇస్తున్నాను, తీసుకో. చాలా థ్యాంక్స్ మేడం. మరి నా ఉద్యోగం? మీ కూతురికి పెళ్లి చేస్తా అన్నారు కదా, ముందు ఆ పని చూడండి. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. అలాగే మేడం. జాగ్రత్త, డబ్బుంది కదా అని పెళ్లి మరీ గ్రాండ్గా చేయకండి, అడ్డంగా దొరికిపోతారు. సరే మేడం, ఉంటాను. ఒసే అంజలి, ఇప్పుడుంటుందే నీకు. ఈ ఒక్క ఇన్సిడెంట్తో నీ అంత దురదృష్టవంతురాలు లేదని రాజశేఖర్ గారు అనుకుంటారు. నిన్నటిదాకా నిన్ను ప్రేమించిన వాళ్లే నిన్ను ద్వేషించడం మొదలు పెడతారే. నా మీదే చేయి చేసుకుంటావు కదా, నీ వెనుకున్న అండ చూసుకునే కదా రెచ్చిపోయావు. ఇప్పుడు నీ బతికేంటో అర్థమవుతుందిలే. హాయ్ గీత, ఏంటి మంచి హ్యాపీ మూడ్లో ఉన్నా? ఏంటి విషయం? సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను రోహిత్. ఇదిగో చూడు. గీత, ఇది అదే రోహిత్, ఆ రోజు నీ కళ్ళ ముందే ఒక డీల్ మాట్లాడాను కదా,
దాని రిజల్ట్ ఇది. అంటే ఈ బ్లాస్టింగ్ మన పనే. వామ్మో, ఎంతైనా దీంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నాకు బాంబు పెట్టినా పెడుతుంది. ఏంటి రోహిత్ ఆలోచిస్తున్నావు? అదే గీత, ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందా అని ప్లాన్ చేస్తున్నాను. నా ఆనందం నువ్వు చేసే సెలబ్రేషన్స్లో లేదు, నా శత్రువు కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్లలో ఉంది. యాండి, నిన్నటి నుంచి మీరేం తినలేదు, వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చెద్దురు గాని. లేదంజలి, నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలాగండి? మీకు బాధ ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. కానీ ఎంతసేపు ఇలా బాధపడుతూ కూర్చుంటారు? వాస్తవాన్ని మనం జీర్ణించుకోవాలి, అప్పుడే ఏదైనా ఆలోచించగలం, ఏ పనైనా చేయగలం. ఏం ఆలోచించమంటావు అంజలి? నా ఆలోచనలన్నీ ఒక్కసారిగా చచ్చిపోయాయి, నా మెదడు మొద్దుబారిపోయింది. ఇక నేను తేరుకోవడం కష్టమే. పచ్చని చెట్టు మొదలు దాకా నరికేసినట్టయింది. మొదలు దాకా నరికినా సరే చెట్టు చిగురించటం ఆపదండి. ఎదగటానికి ఆలస్యం అవుతుందేమో కానీ ఎదగాలి అనే ఆశను మాత్రం ఎవ్వరూ చంపలేరు. మీరు ఈ స్థాయికి వచ్చారంటే కేవలం అది మీ కృషి, మీ పట్టుదల, మీ తెలివితేటలేనండి. ఆస్తులంటే తగలబడిపోయాయి కానీ మీ సంకల్పాన్ని ఎవరూ నాశనం చేయలేరు కదా. సంకల్పం ఎంత గొప్పదైనా వెళ్లాల్సిన దూరం చాలా ఉందంజలి. బిజినెస్లో గొప్ప స్థాయికి ఎదిగిన నేను ఒక్కసారిగా అక్కడి నుంచి కిందికి పడిపోతానని ఊహించలేదు. నేను మోసపోయాం, లేదా నా అజాగ్రత్త వల్ల, లేదా నాకెవరైనా నష్టం చేసి పడిపోతే ప్రాబ్లం లేదు. జస్ట్ నా ఎంప్లాయీస్ వల్ల నేను నష్టపోయాను. నేను ఎంతో నమ్మకంతో వాళ్లకు బాధ్యతలు అప్పగించాను, కానీ చివరికి ఏం జరిగిందో చూడు. ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయింది, లాస్ట్ డేట్ చూసుకోలేదు సారీ అంటూ ఎంతో తేలిగ్గా చెప్పారు. ఆ సారీ విలువ ఎంతో తెలుసా? కోట్లు, 100 కోట్లు, ఎంతో మంది జీవితం. నన్ను నమ్ముకొని కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి అంజలి. ఇప్పుడు వాళ్ళందరూ నాతో పాటు రోడ్డున పడ్డారు. కళ్ళు మూసినా తెరిచినా సరే నాకదే జ్ఞాపకం వస్తోంది అంజలి. ఆ ఫోన్ రావటం ముందు వరకు మనం ఎంత ఆనందంగా ఉన్నాం, ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం. నీ బర్త్డే రోజున గార్మెంట్స్ బిజినెస్ ఓపెన్ చేయాలని ఎంతగా ప్లాన్ చేసుకున్నాం. అన్ని 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 ఆ మంటలో పడి బూడిదైపోయాయి. నిద్ర పట్టడం లేదు, నాకు ఆకలి వేయటం లేదు. ఏదో తెలియని భయం నా ఆశల్ని, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తోంది అంజలి. మీ బాధను అర్థం చేసుకోగలనండి. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ బిజినెస్ నా పేరున పెట్టాలనే ఆలోచన చేయకుండా ఉండాల్సింది. నా దురదృష్టమే మీకు తగిలినట్టుంది. నిజంగానే నేను నష్టజాతకురాల్ని. అందుకే అనాథల ఇంటికొచ్చాను. నా పేరు మీద ఆ బిజినెస్ ప్లాన్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఏంటంజలి నువ్వు? అన్నీ తెలిసిందాన్ని నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? జరిగింది ప్రమాదం, దానికి ఎవరేం చేస్తారు? నా మనుషుల అజాగ్రత్త వల్ల నష్టపోయాం, కానీ నీ వల్ల కాదు. మా అక్కన్న మాటలు మనసులో పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదూ? లేదండి, నా మనసుకే అనిపించింది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకంజలి. వచ్చిన నష్టాన్ని భార్య జాతకం మీద రుద్దేంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. ఇప్పుడు నాకున్న ఆస్తి నువ్వు పింకీనే. మీరు నాకు మోరల్ సపోర్ట్ కావాలి, కానీ
మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. కాకపోతే నువ్వు చెప్పినట్టు ముందు వాస్తవాన్ని భరించాలి, నమ్మాలి. దానికి కాస్త టైం పడుతుంది. ఎప్పుడు లేంది నా ఎంప్లాయీస్లో ఇంత నిర్లక్ష్యం ఎలా వచ్చింది? ఎప్పుడు లేంది ఇన్సూరెన్స్ ల్యాబ్స్ ఎలా అయింది? తేలాలి. ఏంటి సీను ఇది? రాజశేఖర్ గారికి ఇంత పెద్ద నష్టం వచ్చిందేంటి? ఆయన ఎలా రికవర్ కావాలి? ఆ అవకాశం లేదమ్మాయి గారు. పూర్తిగా నష్టపోయారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. ఏ? రెన్యువల్ చేయించలేదంట. ల్యాబ్స్ అయిపోయింది. అదేంటి సీను? అంత విలువైన మెటీరియల్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అలా ఎలా నిర్లక్ష్యంగా ఉన్నారు? అదే తెలియట్లేదు అమ్మాయి గారు. రాజశేఖర్ గారు చాలా తెలివైన వ్యక్తి అని పేరు. మరి ఎందుకు ఇలాంటి పొరపాటు పనిచేశారో అర్థం కావట్లేదు. అంజలి పేరును ఓపెన్ చేయాల్సిన బిజినెస్ మెటీరియల్స్ కూడా అదే గోడౌన్లో పెట్టారు. మొత్తం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా అంజలి మీద పడుతుందేమో సీను. అంజలి ఏం చేసిందండి? నీకు తెలీదు సీను. ఇలాంటివి జరిగినప్పుడు ఫస్ట్ నింద పడేది ఇంటికి కొత్తగా వచ్చిన కోడల మీదే. పైగా రాజశేఖర్ గారు అక్కగారు కూడా ఇక్కడే ఉన్నారు. అంజలి మీద కొంచెం కోపంగా ఉన్నారు. ఆవిడ ఏదో ఒకటి అనకుండా ఉండస్సీను. పడినన్ని రోజులు కష్టాలు పడినా, నిందలు భరించినా చివరికి అంజలి జీవితం ఓ ఒడ్డుకి చేరింది. ఆ ఇంట్లో సుఖపడుతుంది అనుకుంటే చివరికి ఇలా జరిగిందేంటి సీను? అదంతా ఏం ఉండదులే అమ్మాయి గారు. చేతకాని వాళ్లే అలా భార్యల జాతకాల మీద పడి ఏడుస్తారు. రాజశేఖర్ గారు అలాంటి మనిషి కాదు. కాకపోతే తను కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. నిజంగా అతని జీవితంలో చాలా కష్టపడి పైకెదిగాడు సీను. వాళ్ళ అక్కిచ్చిన 10,000 రూపాయల్ని పెట్టుబడిగా పెట్టుకుని బిజినెస్ కోసం పెట్టాడు. అదే అలా పెరిగి పెరిగి ఇంత పెద్దదైంది. ఈ రోజు అంతా పోగొట్టుకుని ఇప్పుడు ఒక మామూలు స్టేజ్కి వచ్చాడు. అదే నాకు వినటానికి చాలా బాధగా ఉంది. మీరు రాజశేఖర్ గారి గురించి బాధపడుతున్నారు. మీ గురించి ఆలోచించండి. ఎలా ఉండాల్సిన వాళ్ళు ఏ స్టేజ్కి ఎదిగారు, చివరికి ఎలాంటి బతుకు బతుకుతున్నారు. మీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అదంతా నాకు అలవాటైపోయింది సీను. కానీ పాపం రాజశేఖర్ జీవితం ఇప్పుడే మొదలుపెట్టాడు. మంచి స్థాయిలో ఉండగా కింద పడిపోయాడు. పడిపోయిన మనిషి ఎల్లకాలం అలాగే ఉండిపోడు అమ్మాయి గారు. చిన్నగా శక్తిని కూడా తీసుకుని పైకి లేస్తాడు. దుమ్ము దులుపుకుని మళ్ళీ జీవితం మొదలు పెడతాడు. రాజశేఖర్ మరీ అంత బలహీనమైన మనిషి కాదండి. అన్ని కోట్లు నష్టపోయినందుకు తప్పకుండా అప్సెట్ అవుతాడు. కానీ కోలుకుంటాడు. ఇవాళ కాకపోతే రేపైనా సరే పైకి లేచి మళ్ళీ పరుగు మొదలు పెడతాడు. ఇలాంటి సమయంలో మనం ఏదైనా సహాయం చేద్దామనుకుంటే మన చేతిలో అవకాశం లేకుండా పోయింది. పోనీ
గీతను అడిగితే ఎంత అమాయకులండి మీరు. గీతను అడుగుతారా? అవసరం తీరాక మనుషుల్ని ఎలా తీసిపారేస్తుందో మీకు తెలీదా? దానికి మనమే కదండి మంచి ఉదాహరణ. అలాంటిది కష్టంలో ఉన్న మనిషికి సాయం చేస్తుందా? అది జరగని పనండి. అయినా రాజశేఖర్ గారికి తన సాయం అవసరం లేదండి. నాకు నమ్మకం ఉందండి. అంజలి అతనికి సపోర్ట్ ఉంది. అంజలియే అతని ధైర్యం. మీరు చూస్తూ ఉండండి, మళ్ళీ వాళ్ళు ఎలా ఎదుగుతారో. మరి డబ్బు? దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడండి. అంత తేలిగ్గా దేవుడు ఎవరిని వదలడు. మంచివాళ్ళని అస్సలు వదలడు. అయినా ఇన్సూరెన్స్ టైం అయిపోతుంటే కనీసం నెల రోజుల ముందైనా మనల్ని అలర్ట్ చేస్తారు కదరా. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? అదే అర్థం కావటం లేదురా. ఒక్కసారి కాదు, రెన్యువల్ చేయించుకునే వరకు రోజు మెసేజ్లు, ఫోన్స్ చేస్తూనే ఉంటారు, రిమైండ్ చేస్తూనే ఉంటారు. మరి ఆఫీస్లో అందరూ ఏం చేస్తున్నారో ఏంటో తెలియటం లేదు. అసలు దానికి కారణం అయిన వాళ్ళని పట్టుకుని వాళ్ళు అంతు చూడాలరా. ఏం చేస్తాంరా? మహా అయితే ఓ సారీ చెప్తారు. వాళ్ళని డిస్మిస్ చేసి నష్టపరిహారం కింద వాళ్ళ ఆస్తి మొత్తం లాక్కున్నా కానీ గోడౌన్లో తగలబడిపోయినా ఒక్క మెటీరియల్ ఖరీదు చేయదు. నాకెందుకో ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుందిరా. కరెక్ట్గా ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయిన మరుసటి రోజే గోడౌన్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది? అసలు ఎలా బ్లాస్ట్ అయింది? ఆ వివరాలు ఏమైనా వచ్చాయా? ఇంకా రాలేదురా. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. బ్లాస్టింగ్ ఎలా జరిగిందని రిపోర్ట్ తీస్తారు. అది వస్తేనే కానీ కారణం ఏంటో తెలీదు. పని కట్టుకొని మన గడౌన్ బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మన దురదృష్టాన్ని ఇంకొకరి మీద తోయటం ఎందుకు? నేను చెప్పాను కదా, ఒక్కో మనిషి ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం. ఏంటండి మీరు? వాళ్ళు అసలే బాధపడుతూ ఉంటే దీంతో సంబంధం లేనివి ఏవేవో మాట్లాడతారేంటి? ఏం సంబంధం లేదు. అసలు నీకేం తెలుసు? ఆహా, అందరి మొహాల్లో బాధ ఎంత బాగా కనిపిస్తోందో. ఇదే కదా నేను కోరుకున్నది. ఏంటి రాజశేఖర్ గారు, ఏంటి ఇలా జరిగింది? అసలు నేను విన్నది నిజమేనా? మొత్తం అంతా కాలి బూడిదైపోయిందట కదా సార్. ఇంత నష్టం ఎలా జరిగింది? పైగా ఇన్సూరెన్స్ కూడా ల్యాప్స్ అయిపోయింది అంటున్నారు, నిజమేనా? అవును, అంతా అయిపోయింది. ఉన్నదంతా పోగొట్టుకుని 0 స్టేజ్కి వచ్చాను.
అయ్యో ఐఎమ్ సారీ రాజశేఖర్ గారు, మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు చాలా అదృష్టవంతులు అనుకునేదాన్ని, కానీ ఏదో దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది సార్. ఆ విషయమే నేను చెప్తే అర్థం కావడం లేదు వీళ్ళకి. సుమిత్ర గారు, మనిషి కింద పడితే పైకి లేపడానికి సాయం అందించాలి గాని కింద పడినందుకు ఎగతాళి చేస్తూ తప్పు పట్టకూడదండి. ఏ సాయం అందించాలి? రూపాయల, వందల, వేల, ఎన్నో కోట్లు ఎవరిస్తారు? ఎలా సాయం చేస్తారు? పెళ్లి కాక ముందు వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవాడు కదా. పెళ్ళయ్యాకే ఎంప్లాయీస్కి పనులు అప్పచెప్పి ఇంట్లో ఉండడం మొదలు పెట్టాడు. ఇదిగో దాని ఫలితం ఎలా వచ్చిందో చూడు. పెద్దల మాట వినడం, పద్ధతిగా వెళ్ళడం అలవాటు లేకపోతే ఏదైనా ఇదిగో ఇలాగే జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ సార్, మన కంపెనీకి గొప్ప అదృష్టం వరించింది. నేను వెళ్ళిన పని గ్రాండ్ సక్సెస్. కొత్త బిజినెస్ డీల్ ఓకే అయింది, అగ్రిమెంట్ కూడా వేసుకొని వచ్చాను. ఈ శుభవార్త మీకు చెప్దామని సరాసరి ఎయిర్పోర్ట్ నుంచి ఇటే వచ్చాను. ఏంటి సార్ అందరూ అలా ఉన్నారు? ఇది ఎంత పెద్ద డీలో తెలుసా? సంవత్సరానికి 300 కోట్లు బిజినెస్ వస్తుంది. 300 కోట్లు కాదు, రేపటి నుంచి 300 రూపాయలకు కూడా ఎవరిస్తారా అని ఎదురు చూసేంత స్థితికి పడిపోయాం. ఈ ఏంటి సార్, ఏమైంది? మన కంపెనీ గోడౌన్లో బ్లాస్టింగ్ జరిగింది అజిత్. మొత్తం రా మెటీరియల్స్, ఫినిషింగ్ గూడ్స్ అన్నీ కాలి బూడిదైపోయాయి. అదే సార్, యాక్సిడెంట్ జరిగిందని ఊరుకుంటామా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం. లేదు అజిత్, ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయింది. అకౌంట్ వాళ్ళు, మేనేజర్ ఎవరూ రెన్యువల్ డేట్ చూసుకోలేదట. క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఎవరు చెప్పారు సార్ ల్యాప్స్ అయిందని? మేనేజరే చెప్పాడు. లాస్ట్ డేట్ అయిపోయి 2 రోజులైందట. అది కరెక్ట్ కాదు సార్. నేను 10 రోజుల కిందటే ఆన్లైన్లో డబ్బులు కట్టి రెన్యువల్ చేశాను కదా. డన్ సార్, క్లెయిమ్ యాక్సెప్ట్ చేశారు. రేపు ఎస్టిమేషన్ కోసం ఇన్సూరెన్స్ సర్వేయర్స్ వస్తానన్నారు. మొత్తం అంతా తిరిగి వచ్చేస్తాను సార్. మన అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉండే భార్గవ్ ఈ ఇన్సూరెన్స్ విషయం మర్చిపోయాడు సార్.